ఓం నమ శివాయ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని, మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనసారా అసలు అరుణాచలముకు వెళ్ళాలనే కోరిక పుట్టదంట. అరుణాచల పర్వతం గురించి తెలుసుకోవాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తప్ప అరుణాచలగిరి గురించి తెలియదంట. ఆ అరుణాచల గురించి తెలుసుకున్నాడు అనుకోండి, ఆ అరుణాచలేశ్వరుని మనసు ఎందు హత్తుకోడంట. ఒకవేళ ఆ అరుణాచలేశ్వరుని మనసు ఎందు స్మరించాడు అనుకుందాం, స్మరించినా కానీ అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనే తలంపు కలగదంట. ఒకవేళ అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనే తలంపు కలిగినా కానీ అరుణాచలంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి అహంకారాన్ని వదలడంట. అంటే ఏదో ఒకటి అహంకారాన్ని వెంట పెట్టుకొని నేను అంతటి వాడిని, నేను ఇంతటి దాన్ని అనే అహంకార భావనతో ఉంటాడంట. అప్పుడు పరమేశ్వరుడు అరుణాచలంలోకి అడుగు పెట్టనివ్వడంట. ఎవరైతే నిగర్భి అయి అహంకారాన్ని వదిలిపెట్టి అరుణాచల క్షేత్రంలో ప్రవేశిస్తాడో ఈశ్వరుడు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే ఏదో అధికారం ఉంది, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాడు అని అరుణాచల గిరి ప్రదక్షిణ మహా అద్భుతం. పరమేశ్వరుడు అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అని జీవుడికి విభజన చేస్తాడంట. అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాడు, అరుణాచలం వెళ్ళాడా, ఆ జీవుడు స్థాయి వేరు. కలియుగంలో ఎవరైతే ఈ అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తారో వారికి 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడంట. అసలు కలియుగంలో అశ్వమేధ యాగం అనేది నిషిద్ధము. కానీ ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలగాలంటే ఒక కార్యం చేసినట్లయితే ఆ ఫలితం కలుగుతుందంట. ఎవరైతే అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు జరుపుతారో వాళ్ళకి అశ్వమేధ యాగం అంటే ఒక్కసారి అరుణగిరి ప్రదక్షిణ చేసినట్లయితే 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడంట. ఎంత అద్భుతం కదా. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, అదే తిరువన్నమలై. ఈ కలియుగంలో ఇన్ని కోట్ల జన్మల తర్వాత అరుణాచలేశ్వరుని యొక్క కరుణా కటాక్షముల చేత అరుణగిరిలో ప్రవేశించేటందుకు మాకు అనుగ్రహం లభించింది. మేము ధన్యులము. మేము మాఘమాస పౌర్ణమి రోజు అరుణాచలగిరి ప్రదక్షిణ చేశాము. మా అరుణాచల యాత్ర ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో పొందుపరిచాను. అందరూ చూడండి. అరుణాచలం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళారు, ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అరుణాచలేశ్వరాయ నమః అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీకు కూడా తప్పకుండా అరుణాచలేశ్వరి కరుణా కటాక్షాలు మీద హైదరాబాద్ నుండి అమీర్పేటలో వ్యాన్ ఎక్కి మా యాత్ర ప్రారంభించాము. బాలాజీ క్యాబ్స్లో మేము బస్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము. ఇంకా బస్సు ఎక్కుతున్నాం, వెయిట్ చేస్తున్నాం. అరుణాచలం వెళ్తున్నామని ఒక పక్క ఆనందము, మళ్ళీ జర్నీ గురించి టెన్షన్. మొత్తానికి బస్సు ఎక్కేసాము. ఆ బస్సు ఒక 1 అవర్ లేట్గా రావడం వల్ల కొంచెం టెన్షన్ పడ్డాం. టైం అక్కడ మనకెవరూ తెలియదని ఒక టెన్షను, ఒక పక్కనేమో అరుణాచలం వెళుతున్నామని చెప్పేసి అమిత ఆనందం. అరుణాచలంలో బస్ దిగి ఆటో ఎక్కేసాం. మాతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చారు, షేర్ చేసుకున్నాం. మా దగ్గర 300 పౌర్ణమి కదా, ఆటోలు వెళ్ళవని వేరే రూట్ నుండి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నుండి ఆ గిరిని చూడగానే మొదటిసారి చాలా మొత్తానికి అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టేసి రాజగోపురాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందం అనిపించింది. ఇంకా మేము ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి జనాలు, అసలు పౌర్ణమి కదా ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు టైం లేదు. అప్పటికి సమయం 8:10 నిమిషాలు. మళ్ళీ